అది మంచి చెడుల రెంటి నడుమని యక్షణం. మాతృదేవోభవ. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దీవెనల్బడసడి దీపము తల్లి, తెల్లవారినన్ కను తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి, ఎల్లలేనట్టి తల్లి ప్రేమలు ఎల్ల దేశముల ఇట్టులుండెడినో, తల్లి ప్రేమలు భారతాంబ సొంతమ్ము, తల్లి పూజలు వేద ధర్మసారము, మన తల్లి తరువోజ మన మన పూజ, మన జన్మమున కామే మధుమాధవీజ. మనుషులు ఎవ్వరూ మారకపోయినా మంచి మాటలు చెప్పవలసిన వారు చెబుతూనే ఉండాలనే విధానాన్ని మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 739వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అన్నయ్య ఒక్క మాట చెబుతున్నాను విను, ఎదురేచిన తుది మండుదురు పాండవులు అన్నాడు విదురుడు. ఇక ఉపదేశాన్ని ముగిస్తూ ఒళ్ళు మండి ఈయనకి ఎంత చెప్పినా ఒకటే అని అర్థమే. నిజానికి చెప్పింది మన కోసం, ఆయన కోసం కాదు. వ్యాసభారతం 1700 శ్లోకాలు ఎందుకైందంటే ఇందుకే అయింది. ఈ ధర్మోపదేశాల వ్యాసుడికి చాలా ముఖ్యం. ఈ సంజీవుడు ఉపదేశం, విదురుని ఉపదేశం వేస్తాడు ఓ 2000 శ్లోకాలు. తర్వాత సనత్సుజాతీయం వస్తుంది. వ్యాసు తిక్కన గారు వదిలిపెట్టినా మనం వదిలిపెట్టకూడదు కదా, కొద్దిగానైనా చెప్పాలి కదా. అందుకని సనత్సుజాతీయం అది వేస్తాడు వ్యాసుడు ఓ 2000 శ్లోకాలు. ఏం మరి సనక సనాతనంలో ఒకడు మహానుభావుడు ఉరికే వస్తాడా, ఉరికే చెబుతాడా? ఎవరు చదవడానికి దీనికండి గ్రంథాలన్నీ. ఎన్నాళ్ళకి భక్తి టీవీ వారి దయవల్ల మనకు చెప్పుకునే అవకాశం వచ్చింది, చెప్పుకోవడమే అవకాశంగా. అందుకని ఈ గ్రంథం ఎందుకు పెరిగింది 1700 అంటే ఇందుకే. ఒక్కసారి మీరు ఆలోచించండి, రకరకాల ధారావాహికలు ఇతర టీవీల్లో వస్తున్నాయి, పేర్లు చెబితే బాగుండదు. కొన్ని వేల భాగాలు కొనసాగుతున్నాయి, రాగద్వేషాలు రేకెత్తిస్తున్నాయి తప్ప ఏం చెప్పండి. మొత్తం మగవాళ్ళు ఏముంది, ఆడవాళ్ళు కూడా విలన్లు అయిపోలేదు ఈవేళ. స్త్రీలు అంటే ఏదో సున్నితం లలితం మంచివాళ్ళు, ఆ మాటలన్నీ పోయాయి. వీళ్ళు మోటిదేరు ఈ మగవాళ్ళని మార్చకపోగా వీళ్ళు మారారు. అంటే దుర్మార్గంలోకి వీళ్ళు వెళ్ళారు, సన్మార్గంలోకి వాళ్ళని రప్పించడం పోయి. ఏదో చింతామణి నాటకంలో ఓ మాట ఉంటుంది, సందర్భం వచ్చింది కూడా చెప్తారు. శ్రీహరి ఆ చింతామణి తల్లి నల్లమందిని తెమ్మంటుంది. అందులో శెట్టి గారిని తెమ్మంటే నల్లమంది అలవాటు ఇంకా పోలేదు, అసలు ఇది ఎలా అలవాటు అయిందంటే, ఎప్పుడో ఒక ఆయనకి అలవాటు చేస్తే కానీ మనకి లొంగడని అలవాటు చేశానయ్యా, వాడు వదిలేడు, అది వాడు నన్ను వదిలేడు, కానీ వాడు నల్లమందును కూడా వదిలేడు, కానీ నాకు పట్టుకుని నల్లమంది వదలలేదు. అలాగేదో వారిని ఏదో మారుద్దాం అని వీరు తాపత్రయపడితే ఆ రోగం వీరికి అంటుకుంది. ఈ అహంకారాలు, మోటుతనాలు, మరొకతనాలు, మోసాలు, విలన్ మొత్తం దుర్మార్గాలు అన్ని స్త్రీలకు వచ్చేయండి. ధారావాహికల పుణ్యమా అని వీటికంటే అదే రాగద్వేషాల నుంచి బయటపడడం ఎలాగా తెలియజేస్తున్న మహాభారతం ఎన్ని వందల భాగాలు కొనసాగితే అంత మంచిది జాతికి. మీకు ఒక పరిణామం చెబుతున్న సందర్భం వచ్చింది కూడా. రామానంద సాగర్ గారి రామాయణం కొనసాగిన కాలంలో ఉత్తర దేశంలో ప్రత్యేకించి 2-3 రాష్ట్రాల్లో, యూపీ, ఎంపీ మొదలైన రాష్ట్రాలు సహా 2-3 రాష్ట్రాల్లో ఒక సర్వే జరిగింది. ఆ రామాయణం టీవీ సీరియల్గా కొనసాగినంత కాలంలో పోలీస్ స్టేషన్లో కేసులు సగానికి సగం తగ్గిపోయాయి. సగానికి సగం రక్షక పట్ల శాఖ అందించినటువంటి నివేదిక. ఆ గ్రంథం ప్రభావం, చూపించిన ప్రభావం అంత ఉందండి. అంటే ఇటువంటివే కొన్ని వందల వేల భాగాలు కొనసాగి జాతి బాగుండాలి. అందుకని ఆ విదురుని విందు అంటారు, విదురుని విందే నిజానికి. ఇది కూడా విందే, మనకి చెవులతో వినేది కూడా విందే, ఆ భోజనం వేరే. అందుకని ఆయన చెబుతున్నాడు ఒక్క మాట, ఎదురేచిన తుది మండుదురు పాండవులు, సహన వీరుడైన వాడిని లోకంలో నిర్లక్ష్యం చెయ్యవు. కొంతమంది సహనంగా ఉంటారు, కానీ ఇంక నువ్వు ఎదురెక్కడం మొదలు పెడితే వాళ్ళు మొదలు పెట్టారంటే మండడం, తుది మండుదురు పాండవులు అంటే చిట్ట చివర మొత్తం నాశనం అయ్యే వరకు మండేస్తాడు జాగ్రత్త. అంత కోపం వాడికి రానివ్వు. వాడు కాస్త ఓపిక పట్టినప్పుడే నువ్వు కాస్త నీ పద్ధతి మార్చుకో. ఇంకేదో ఓపిక పెట్టారు కదా, ఇక ఈయన ఇంతే సహనం, ఈయన వెర్రివాడి కింద జమ కట్టేసి మంచితనాన్ని మెత్తదనం కింద భావించేసి నెత్తెక్కేద్దామని చూస్తే మొత్తం అంతగాగిపోతుంది జీవితం, అనుమానం లేదు. అటువంటి ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే మహారాజా ఒక్క మాట విను, నీ తమ్ముడికి నువ్వు కృతజ్ఞుడై ఉండాలా వద్దా? ఎంత గట్టిగా చెబుతున్నాడు. పాండురాజు భిక్ష కదయ్యా ఈ రాజ్యం అంతా. ఆయన ఆ వేళ తనకి పట్టాభిషేకం చేస్తామని భీష్మాదుడు అంటే
వద్దు మా అన్నయ్యకి చేయండి, పెద్దవాడు ఉన్నాడు, బాగుండదు, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టండి, నేను చూస్తాను కదా రాజ్యం అంతా అని సైన్యాధ్యక్షుళ్లాగా ఉండిపోయి సైనికుల్లా అయిపోయి చివరికి మరణించాడు కదయ్యా. ఆయన రాజ్యం మింగేసావు కదా, కృతజ్ఞత ఉందా నీకేమన్నా అని ఎంత ధాటిగా మాట్లాడుతున్నాడు విదురుడు. కృతజ్ఞుని శవాన్ని కుక్కలు కూడా ముట్టవు అన్నాడండి. అన్నగారి దగ్గర, మహారాజు దగ్గర, సొంత అన్నగారిని మహారాజు సింహాసనం మీద కూర్చున్న వాడిని ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడండి. పాండురాజు పట్ల కృతజ్ఞత ఉండాలా వద్దని, ఏమైపోయింది కృతజ్ఞత? ఎందుకున్నదో తెలుసా? ద్వంద్వాలకి లోబడి ప్రవర్తిస్తున్నావు మహానుభావ. ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, శీతోష్ణాలు, లాభ నష్టాలు, ఇవన్నీ శాశ్వతం అనుకుంటావా? ఇవి బ్రతుకుల మామూలేనయ్యా. నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యము వినదనంబు చెప్పగల వీరులు లేరిలా. సాగర ఘోషలో పద్యం. నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యము వినదనంబు చెప్పగల వీరులు లేరిలా. జీవితం వనన్ నిన్నకు నిన్నయేయగును, నేటికి నేడగు రేపు రేపగున్. జీవితం వనన్ నిన్నకు నిన్నయేయగును, నేటికి నేడగు రేపు రేపగున్. ఉన్నది ఉన్నటుల్గునుము ఊహల పోగలు మనుకుమ్మికన్. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో బతుకు అని చెప్పారు మహాతత్వవేత్తలు. రమణ మహర్షి అయినా, ఓషో అయినా, జిడ్డు కృష్ణమూర్తి. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో బతుకు. అందుకే ఉన్నది ఉన్నట్టుల గుణము ఊహల పోహలు మానుకుమ్మికన్. జీవితం నిన్న అయిపోయింది, దాని గురించి మాట్లాడక ఇవాళకి ఇవాళ చూసుకో, రేపటికి రేపటి. ఇదేదో పెద్ద అనుబంధాలు పెంచుకుని గతంలో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అయిపోయిన వ్యవహారాన్ని కెలుక్కుని బాధపడక బీపీ తెచ్చుకోకండి. ఇదే ద్వంద్వాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండమండి. ఎందుకంటే స్వార్థము వీడనదే శాంతి లేదు, శాంతము లేనిదే సౌఖ్యము లేదు. త్యాగరాజు మాట. సౌఖ్యమే కదా అందరూ కోరుకునేది. దుర్మార్గాలు చేసేవాళ్ళు, సన్మార్గాలు చేసేవాళ్ళు, డబ్బు సంపాదించేవాళ్ళు, సంపాదించడం కోసం తాపత్రయపడేవాళ్ళు, స్త్రీ సుఖం అనేవారు, పురుష సుఖం అనేవారు, పదవీ సుఖం అనేవారు, పెదవీ సుఖం అనేవారు, అందరూ సుఖం అంటున్నారు చివరు. ఈ సుఖం ఎప్పుడు వస్తుంది? శాంతము లేనిదే సౌఖ్యము లేదు. నీకు ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని మేడలు ఉన్నా, నీ మనస్సు అల్లల్లాడుతోంది అంటే సౌఖ్యం లేనట్టే లెక్క. ఎందుకంటే శాంతి లేదు. ఆ శాంతి కావాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టాలి. నాకొస్తే ఏమిటి, వారికి వస్తే ఏమిటి పదవి, మన ఊరు వాడే కదా, పర్వాలేదు. కానీ అసలు నేను రాజకీయాల్లో ఎదగడానికి ఆయనే కారణం కదా, ఆయన పొందని పెద్ద ఆయన. తర్వాత ఆ పెద్దవాడు పోని కుర్రాడు, నేను ఏదో ముసలాన్ని అయిపోయాను, నాకెందుకు, వాడిని పొందని అని అంటే సరిపోలేదండి. కుటుంబం చచ్చిపోతున్నారు, వారిని తీసుకున్నారని ఒకళ్ళు, నన్ను తీసుకోలేదని ఒకళ్ళు. దీనికి సమాధానం భారతం చెబుతోంది వీరుడు రూపంలో. ఈ ద్వంద్వాలు మామూలే అని గ్రహించు, స్వార్థాన్ని విడిచిపెట్టు మహారాజా. ఇంకొక మాట, ఇప్పటికైనా మించిపోయింది లేదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళని ఆలోచించద్దు. త్యజేదేకం కులస్యార్థే, త్యజేదేకం కులస్యార్థే, గ్రామార్థే చ కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే, ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఇక్కడ ఒక్క మాట దుర్యోధనుడిని విడిచిపెట్టని చెబుతున్నాడు. దాంతోపాటు ఇంక 3 మాటలు మనకు ఉపయోగపడేవి చెబుతున్నాడు. 1కి 4 చెప్పడం భారతీయత అంటే ఇది. సుత్తుకొట్టడం కాదు, ఉపయోగపడే విషయాలు. ఎలాగూ శ్లోకం రాస్తున్నాం, వాడికో మాట చెప్పాలి, ఇంకో 3 మాటలు కలిపితే ఇంకో 3కి ఉపయోగపడతాయి. 3కి ఏమిటి, వాడు 3 కోట్ల మందికి ఉపయోగపడతాయి. త్యజేదేకం కులస్యార్థే. కులం అంటే కుటుంబం, ఇక్కడ ఫ్యామిలీ అని అర్థం. కుటుంబానికి నష్టం కలిగించే విధంగా కొడుకో కూతురో ఎవరైనా సరే, చివరికి భార్యాభర్తలు కూడా తయారయ్యేది. ఎంతమంది తాగుబోతు భర్తల వల్ల సంసారాలు నాశనం కావట్లేదండి. ఆడాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు బయటికి వెళ్ళి. పైగా వాడి డబ్బుల కోసం ఇంటికి వచ్చి ఈవిని కొడతాడు, ఎంత దుర్మార్గం. పిల్లల ముందు కొడతాడు, పిల్లలకు లోకమైపోయింది తల్లి. ఎందుకంటే ఆ భర్త పని లేక. ఇంకా పాతివ్రత్యం, ఇటువంటి వాళ్ళ దగ్గర పాతివ్రతలుగా ఉండమని ఎక్కడ పురాణాలు కూడా చెప్పలేదు. దీర్ఘతముడు అనేవాడు ఏడిపించుకుని తింటుంటే వాళ్ళు ఆవిడ శుభ్రంగా పిల్లల్ని పిలిచి, ఒరే మీ నాన్నని తాడు కట్టి నదిలో పారేంటారని చెప్పి వాడు గొడవ మీద పడుకుంది. ఏమి సంపాదించిన ఇంట్లో కూర్చొని ఊరికే పెట్టాడు. కోడి పెట్టాడు, గుడ్డులు పెట్టాడు, 16 మందిని పెట్టాడు సంతానం. ఎవడు పోషించాలి దీన్ని? పని చేయని వాడు భర్త దేనికి ఇంట్లో? మీ నాన్నని తీసుకెళ్లి తాడు కట్టి నదిలో పారేనని చెప్పి పారేశారు. దీర్ఘతమును తనయులు తల్లి ఆరాధన తండ్రిని జలంబులో ద్రోచిడి ఎనక అయోపాక్షరంలో కుష్ఠుడు అంటాడు స్వయంగా. తోసేశారండి. ఎందుకు మరి పని చేయని మగాడు ఇంట్లో కూర్చొని తింటాడు, పెళ్ళం సంపాదిస్తుంటే సిగ్గులేదు. అటువంటి వాడికి అదే శిక్ష వేశారు. పెళ్ళమే వేసింది స్వయంగా. భార్య అయినా అంతే, అప్రత్యక్ష పాలయ్యే పనులు చేస్తే గేంటి పారేడు. పిల్లలైనా అంతే. త్యజేదేకం కులస్యార్థే, గ్రామస్యార్థే కులం త్యజేత్. కులం అంటే ఇక్కడ కుటుంబం, క్యాస్ట్ అనుకోకండి, పొరపాటు మాట. పూర్వం అర్థం అది.
ఒక గ్రామానికి ఒక కుటుంబం ప్రమాదకరంగా పరిణమిస్తే ఆ కుటుంబాన్ని వెలివేయమన్నారు. గ్రామం జనపదస్యార్థి. ఒక దేశం, జనపదం అంటే నగరం, దేశం అనుకోండి, ఒక రాజ్యం. ఒక రాజ్యానికి ఒక గ్రామం ప్రమాదకరంగా, గ్రామంలో ఉండే ఏదో బందిపోట్లో ఎవరైనా వాళ్ళ వల్ల అపకారం జరిగిపోతూ ఉంటే ఆ గ్రామాన్ని మొత్తం బహిష్కరించమన్నారు. ఇంకొక మాట వేదాంతంలో ఇంకా దీన్ని మించినటువంటి మాట లేదు. ఒక కుటుంబం క్షేమం కోసం ఒక కుర్రాన్ని వదిలేయండి, ఒకరిని వదిలేయండి దుర్మార్గుడైతే. గ్రామక్షేమాన్ని కోరు ఒక కుటుంబాన్ని వెలియండి, దేశక్షేమాన్ని కోరు ఒక గ్రామాన్ని వెలివేయచ్చు. మహత్తరమైన వేదాంత రహస్యం చెబుతున్నాడు. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మజ్ఞానం పొందాలనే తీవ్రమైన ఆరాటం మనిషికి కలిగినప్పుడు యావత్ ప్రపంచాన్ని వదిలేమన్నాడు. దీనికోసం ఆ మూడు చెప్పాడు అనిపిస్తుంది. అయితే ఇందులో మనం ఎవరికి అవసరమైంది వారు తీసుకోవాలి. ధర్మం కోసం కొడుకునే వదలలేని వాడు రేపు ఆత్మజ్ఞానం కోసం ప్రపంచాన్ని ఎలా వదులుతాడండి? ప్రపంచానంతా కొడుకులో చూస్తున్నాడు ఈ ధృతరాష్ట్రుడు. అలా చూస్తే ఎలాగా? ఇంకా కొడుకే ప్రపంచం. అందుకని వదిలేసి ఈ వ్యామోహాన్ని. 50 ఏళ్ల వాడని ఆలోచించకు, వదిలేయవాడిని. కింటే ఈ రాజ్య బహిష్కారం వెనక సగరుడు అనే చక్రవర్తి అసమంజసుడు అనే కుమారునికి ఈ వయస్సులోనే శిక్ష వేశాడు ఇంచుమించుగా. మళ్ళీ అతని కోడల్ని మనవణ్ణి ఆదరించాడు. ఆ మనవణ్ణి సింహాసనం మీద ఎక్కించాడు. ఏం అన్యాయం చేయలేదు, అప్పటి చట్టం ప్రకారమే ప్రవర్తించాడు.